హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యానికి ఇన్ఫినిటీ. ఇవాళ వచ్చేసి పల్లెకైతే వెళ్తున్నాము. బస్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే కిటికీ దగ్గర కూర్చుంటారు కదండి. ఇక్కడ చూడండి వాటర్లో అక్కడైతే పైప్ ఉంది కదండి, అక్కడైతే కోతి అయితే నడుచుకుంటూ వెళ్తుందనమాట. ఇక్కడ వచ్చేసి చేపలు కూడా పడుతున్నారు, వాళ్ళైతే వేస్తున్నారు అనమాట. ఇక్కడైతే పిల్లలు ఇద్దరు చూసి చెప్పుకుంటున్నారు. లింగర పంట అయితే పెట్టామని చెప్పాము కదండి, అవి అయితే కటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అందుకని మేము కూడా వెళ్తున్నాము. ఏందంత బాగుపోతుంది, మనం పోగలం దాంట్లో. నువ్వు కొడతావా? ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి కాయలన్నీ కోసేసారు. ఒక్కొక్క చోట కుప్ప అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి బంటిలోకి అన్నీ వేస్తున్నారనమాట. ఇక్కడ నుండి రాయి చోటుకైతే తీసుకెళ్ళి అమ్మాలని తీసుకెళ్తున్నారు. కాయలు అయితే రేట్ లేవని చెప్పారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు. 3 అంటారు, 4 అంటారు, 5 అంటారు. అంతకు మించి ఎక్కువైతే పోలేదనమాట రేట్ అయితే కేజీ. ఈ పంట పెట్టడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని పసుపు రంగు ఉన్నాయి, కొన్ని కుళ్ళిపోయినాయి, కొన్ని ఎండిపోయినాయి. అబ్బా, పంట చూస్తుంటే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్ళేదానికి నాకు ఎంత బాధ అవుతుంటే ఇంకా మా ఆయన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు మార్నింగే వెళ్ళాడండి టిఫిన్ చేసేసి. ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుంది అనమాట. ఏంటి ఓకే అంటే బయట తింటే బాగుంటుంది కదా, అది మీరే తినండి. ఏమి ఆడ తెస్తున్నారు. అవునా, సరే. చూడండి ఇలాగైతే కుప్పలన్నీ పెట్టేశారు. మంచి మంచి కాయలు అయితే మార్నింగ్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు కదండి. ఇక్కడ వచ్చేసి పాపం టిఫిన్ కూడా తినలేదు. 3 అయితే అవుతుందన్నమాట. ఇంకా అందుకనేసి మా ఆయన ఇక్కడే కలింగరకాయలన్నీ తిన్నారనమాట. అందుకు మాకు అనేసి అని అడిగితే కత్తితే చూసారు, అక్కడ లేదు, ఎలా పగలగొట్టారో చూడండి. పంటకు వాడిన మందులన్నీ ఇక్కడైతే వేసారనమాట. ఇట్లాంటివి ఎన్ని వాడారో కూడా లెక్క అయితే లేదనమాట. ఇంకా మా ఆయన కొట్టించారు కదండి కలింగరకాయ. ఇక్కడికి వచ్చేసి తిన్నామన్నమాట. భవేష్ అయితే బయట తెస్తారని చాలా ఆశగా ఉన్నాడు, కానీ తేలేదనమాట. ఇంకా అందుకని మేము తెచ్చిన అన్నమే తింటున్నాడు. ఆకలి అయితే ఉంది, బయట తెచ్చి తిందాం అనుకున్నాడు పాపం. ఏం చేస్తా అంటే ఇంతవరకు పని నువ్వేనా కట్ చేసినావా? ఎత్తినావా అక్కడి వరకు? దాంట్లోకి వ్యాన్లోకి ఎత్తినావా? ఎత్తి ఒక 3 ఎత్తి 3 బకెట్లు ఎత్తి మళ్ళీ ఎక్కిన అవన్నీ సరిపోతాండి. ఆకలి కాలే నీకు ఇంతవరకు? ఏం ఆకలి అయ్యిందని చెప్పు. ఫస్ట్ కలింగరకాయలు తింటానే ఉన్నా, బా ఇంకా ఆకలి అవుతుంది. సరే కూడా కడుపు కాదు. సరే జమా పడేద్దు భుజమా, చిన్నగా భుజమా. చాలా ఎత్తా, బరువు ఎత్తలేరు. ఎత్తు అన్నకెత్తు. ఏమ్మా ఇట్లా తీసురా భవేష్. మరి భోజనాలు అయితే అందరికీ తీసుకొచ్చారనమాట. ఇంకా అందరూ కూర్చొని తింటుంటే ఇంకా భవేష్ పుచ్చమ్మ కూడా కూర్చొని కొద్దిగా వాళ్ళ డాడీతో తిన్నారనమాట. కాయలు అయితే తెంపుతున్నాం కదండి. ఇంకా తెలిసిన వాళ్ళైతే వచ్చి ఒక్కొక్క కాయ తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా తెలిసిన వాళ్ళే కాదు, ఇంకా అట్లా రోడ్లో వెళ్ళే వాళ్ళు కూడా ఒక కాయ తీసుకుంటామంటే ఇంకా సరే అని తీసుకోమని చెప్పామన్నమాట. పిల్లలు ఎప్పుడన్నా కానీ పల్లెకి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు ఉంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తారు. వెహికల్ అంతా నింపేశారనమాట. ఇంకా రాయి చోట్లోకి అయితే తీసుకెళ్తారు. అక్కడ వచ్చేసి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని పెడతారంట. ఇంకైతే ఎండలు కదండి, ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. అక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి పంటకు వాటర్ ఫెసిలిటీ అయితే లేదనమాట. అందుకనేసి ఇంకా బోర్ వేయడానికి అయితే చూస్తున్నారు. మా మరిదికి కూడా కొంచెం తెలుసు అనమాట. అందుకు ఈ టెంకాయ ఎక్కడ వాటర్ అయితే ఉంటే అట్లా టెంకాయ అయితే ఇట్లా పైకి అయితే వస్తుందన్నమాట.
ఇక్కడ వచ్చేసి బోర్ వేపించాలని అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే నేను కూడా చేస్తానని ఒకసారి అయితే చేశాను. మిషన్తో కూడా చెక్ చేశారనమాట. ఆ టైంలో మేమైతే లేము. ఇంకా అక్కడ నుంచి అయితే మేమైతే వెళ్తున్నాము. ఇంకా అందుకో షాన్విక్ అయితే వాళ్ళ డాడీతో బాయ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.